ఇట్ట తింటుంటే నీకు ఎట్ట అరుగుద్దిరా? హ్మ్. నీ బతుక్కి సిగ్గు లేకపోతే సరి. వదిన చాలు. 3 పూట్ల తింటావు, తిరుగుతావు, నిద్రపోతావు. అదే నా జీవితం. మీ అన్నని చూడు, ఒక్కడే కష్టపడి ఈ ఇంటిని పోషిస్తున్నాడు. నువ్వు కూడా ఏదైనా పని చూసుకొని మీ అన్నకి సాయంగా ఉండొచ్చు కదరా. ఇప్పుడు చేస్తున్న సాయమే కదా. ఏంది మీ అన్న కష్టాజీతాన్ని దొబ్బి తింటావా? అమ్మా, ఇంట్లో వాళ్ళందరూ కష్టపడితే తినిపెట్టేవాళ్ళు ఎవరా? వద్దు వదినా, చాలు చాలు. వెయ్యమ్మా వెయ్యి, బాగా తిని పందిలా ఓర్తాడు నిమ్మరిది. ఎందుకత్తయ్య తినే ముందు అలా అంటావు? అయినా వాడు చిన్నపిల్లాడే కదా, వాడే నేర్చుకుంటాడులే. వాడిని కాదే తిట్టాల్సింది, నిన్ను. నువ్వు వాడి మీద ఒక్క మాట కూడా పడినీవు. అమ్మా, వదిన తిడతావండి. వదినా, నువ్వు అమ్మ అన్నదేం పట్టించుకోకు కానీ రోజు చేపల పులుసు తిని తిని బోర్ కొట్టింది. ఈసారి చికెన్ ట్రై చేయి. రై బిందెట్టి కొట్టానంటే సొట్టడిపోయిద్దిరా. నీ